నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. జైలు కూడు తినాలంటే గతంలో ఏ తప్పులు చేయాలి, దోపిడీలు చేయాలి, లేదంటే మిగతా ఏదో చోరీలకు పాల్పడిన తర్వాత పోలీసులు దొరికితే వారు కటకటాల పాలు చేసేవారు, లేదంటే జైలుకు తరలించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదో సరదా కోసం చేస్తున్న చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా వారిని జైలు పాలు చేసేందుకు దారులు తెరుస్తున్నాయి. మనం చూసాము, నాగోల్లో ఒక యువ జంట ఉదయము వాకింగ్ కోసం వచ్చిన, అంటే సాధారణంగా ఉదయం 6 గంటలకు ఎవరికైనా వాకింగ్ చేసేసేందుకు అవకాశం ఉంది. కానీ ఆ యువ జంటకు మాత్రం మద్యము ఇటు సిగరెట్ లేనిది తెల్లారినట్లు కనిపించలేదు. వాళ్ళు కారులో వచ్చి ఆ రోడ్డు పైన నానా హంగామా చేశారు. వారు చేసిన అంటే కేవలము ట్రెండింగ్ కోసమో, లేదంటే మిగతా సోషల్ మీడియాలో హైలైట్ కావడం కోసమో, దేనికోసం చేసి ఉంటారో తెలియదు. కానీ అక్కడున్న స్థానికులతో, వాకర్స్తో వాళ్ళు వాగ్వివాదంకి చోటు చేసుకుంది. ఆ తర్వాత వాళ్ళు నివారించేందుకు ప్రయత్నం చేశారు. కానీ దీంతో వాళ్ళు తోక ముడిచి వెళ్ళిపోయారు. అదే ఈ సంఘటన అంతా మనకు తెలుసు. కానీ పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే పబ్లిక్గా మందు తాగడం ఒక నేరం, ఆ పైన స్థానిక వాకర్స్తో గొడవపడడం మరొక నేరం. ఇలా అనేక కోణాలను పరిశీలించిన తర్వాత ఆ వాహనాన్ని, అంతేకాకుండా ఆ ఇరువురిని, ఎవరైతే అలెక్స్తో పాటు ఉన్న ఇంకో మరో అమ్మాయిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించడం జరిగింది. సాధారణంగా ట్రెండింగ్ కోసం చేసిన కొన్ని సన్నివేశాలు కావచ్చు, లేదంటే కావాలని చేసినవి ఉండొచ్చు. కానీ పబ్లిక్ మాత్రం ఇబ్బందికరంగా ఉంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు మేము వెనకాడబోమని చెప్పేసి ఈ సంఘటన మనకు చెప్పగానే చెప్తుంది. ఎందుకు అంటే పబ్లిక్ని, ఎవరి మనోభావాలను ఇబ్బంది పెట్టద్దు, ఎవరికి ఇబ్బందికరంగా మనం మారొద్దు. మీరు చేసే చిన్న సంఘటన అయినా, లేదంటే చిన్న పని అయినా ఇతరులకు కనుక ఇబ్బంది పడితే ఇగో వీరిలాగానే, అలెక్స్ లాగానే మరి జైలు పాలు కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఏదో ఇష్టానుసారంగా బయటికి వచ్చి రోడ్ల మీద ఇంకేదో హంగామా చేస్తాను, లేదో హడావుడి చేస్తాను, లేదంటే మద్యం సేవిస్తాను, సిగరెట్ దమ్ము కొడతాను, లేదంటే ఇంకా అనేకులకు ఇబ్బందికరంగా మారుతానంటే మాత్రం పోలీసులు చూస్తూ ఊరుకోరు. జనాలు చూసి ఊరుకున్నా పోలీసులు మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా జైలుకు పంపిస్తారు అని చెప్పి ఈ సంఘటనతో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక పైన బయటికి వెళ్ళేటప్పుడు, లేదంటే వెహికల్లో వెళ్ళేటప్పుడు, లేదంటే ఉదయంలో ఎవరికి ఏ పబ్లిక్ కూడా ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.